నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్ కు స్వాగతం। ఈ రోజు పేపర్లోని న్యూస్ చూద్దాం। గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 5 కార్మిక మరణం, 10 మందికి తీవ్ర గాయాలు। రంగారెడ్డి జిల్లా బుర్గా గ్రామ శివారులో ఘోర ప్రమాదం। గ్లాస్ ఫ్యాక్టరీ రంగారెడ్డి జిల్లా బుర్గంపాల్లో ఈ దుర్ఘటన జరిగిందట। దాంట్లో ఎంతమంది చనిపోయారు? 5 కార్మికులు చనిపోయారు, 10 మంది గాయాలన్నట్టుగా మనకు వార్త ఉంది। గ్లాస్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందట। ఆ పేలుడుతోటి 5 చనిపోయారు, 10 మంది దాకా గాయపడ్డారు। మొత్తం ఆ గ్లాస్ ఫ్యాక్టరీలో ఉన్నది ఎవరు? గ్లాస్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, ఒరిస్సా నుంచి వచ్చే కార్మికులట। వాళ్ళు 5 చనిపోయారు, 10 మంది గాయపడ్డారు। సీఎం రేవంత్ రెడ్డి ఉటావుటిన సహాయక చర్యలు చేపట్టారన్న వార్త మనం చూడొచ్చు। ఢిల్లీ మునక 24 గంటల్లో 22 సెంటీమీటర్ల వర్షం, ఎక్కడ లేనంతగా, దేశంలో ఎక్కడ లేనంతగా నిన్న ఫుల్ వర్షం మామూలు వర్షం కాదు, 22 సెంటీమీటర్ల వర్షంతో మొత్తం ఢిల్లీ మొత్తం అతలకుతం అయింది। కరెంట్ లేక ఇబ్బంది పడ్డ వార్త మనం చూడొచ్చు। ఎంపీలు ఉండే క్వార్టర్లలో కూడా నీళ్ళు వచ్చాయట। ఇంకేం జరిగింది? ఢిల్లీలో విమానాశ్రయంలో ఉండే షెల్టర్లు పైకప్పులు కూడా లేచిపోయిన వార్త మనం చూడొచ్చు। 88 సంవత్సరాల ఎప్పుడు లేనంతగా ఢిల్లీలో ఎక్కువ వర్షపాతం నమోదైందట। దాంతో కరెంటు పోయి జనజీవన స్రవంతి అతలకుతం అయిన వార్త మనం చూడొచ్చు। దద్దరిల్ల పార్లమెంటు, నీటిపై చర్చకు విపక్షాల డిమాండ్, నిరాకరించిన అధికార పక్షం। నీటితోటి చాలా మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోయినాయి। నీటితోటి ఎంతో గందరగోళమైంది। నీటి పరీక్షతోటి, కేంద్రం నిర్వహించే నీటి పరీక్షతోటి చాలా మంది లంచాలు తీసుకొని పేపర్ లీక్ చేసిళ్ళు। దానివల్ల మళ్ళీ నీటి రద్దు చేసి మళ్ళీ కొత్త పెట్టాలంటే కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది। కాబట్టి కంపల్సరీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది। అయితే ఆ నీటి పరీక్ష గురించి చర్చ పెట్టాలని చెప్పేసి అంటే అధికార పక్షం నిరాకరించిందన్న వార్త మనం చూడొచ్చు। నీటి నుంచి మినహాయింపు ఇవ్వండి, కేంద్రానికి తమిళనాడు విజ్ఞప్తి, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం। అన్ని పరీక్షలు పాస్ అయ్యి ఒక నీటి పరీక్ష రాకపోతే ఏమవుతుంది? క్వాలిఫై కాదు ఏదన్నా ఉద్యోగం వేయాలంటే। అది ఇప్పుడు వీళ్ళేమన్నా ఈ నీటి పరీక్ష, చాలా మంది నీటి పరీక్ష లంచాలతోటి అది రద్దయ్యే కథ చేసిండు। కాబట్టి ఆ ఒక్క పరీక్షతోటి మిగతా అన్ని ఆగిపోతారు। కాబట్టి ఆ ఒక్క పరీక్షకు మాకు ఎగ్జామ్స్ ఇవ్వండి, ఆ ఒక్క పరీక్ష లేకుండా ముందు పోయే కార్యక్రమం చేయండి అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రం వాళ్ళ ప్రజలకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తీర్మానం చేసిన అసెంబ్లీ తీర్మానం చేసిన వార్త మనం చూడొచ్చు। అజిత్ వర్గ ఎమ్మెల్యేలు తిరిగి పవార్ గుటికి, సంప్రదింపులు జరుపుతున్న 22 మంది ఎమ్మెల్యేలు, వారిలో 12 మంది చేర్చుకునే అవకాశం। సంవత్సరమే ఉన్నాయి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడేది మహారాష్ట్రలో। బైడెన్ మాకొద్దు, అధ్యక్ష అభ్యర్థి మార్పునకు డెమోక్రసీ పట్టు, సొంత పార్టీలోనే బైడెన్ మాకొద్దు అనే వార్త మనం చూడొచ్చు। ప్రపంచంలో నెంబర్ 1 దేశం అమెరికా అధ్యక్ష మార్పునకు సొంత పార్టీలోనే పోగులు పెడుతుండ్రు। సొంత పార్టీలోనే బైడెన్ మాకొద్దు, ఆయనకు 81 సంవత్సరాలని చర్చ పెడితే ఏదైనా త్రాబడుతున్నట, ఏదైనా సమాధానం సరిగ్గా చెప్తున్నాడు కాబట్టి ఇటువంటి వ్యక్తి మాకు వద్దనే వార్త మనం చూడొచ్చు। కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవులు, పార్టీ బీఫామ్ పై గెలిచే వారికే చోటు। కాంగ్రెస్ చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ యాదయ్య ఢిల్లీలో పార్టీ కన్నగప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి। ఇక చూసుకో కదా, టీఆర్ఎస్ పని మొత్తం రోజుకు దిగజారిపోతుంది। టీఆర్ఎస్ పని అయిపోయింది। ఎందుకు వచ్చింది ఈ కథ అంటే కేసీఆర్ వల్ల। కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధారణ ప్రజల ప్రాబ్లం ఏమైనా ఉంటే ఎంఆర్ఓ వల్ల అవుతుంది, ఎంఆర్ఓ కానిది కలెక్టర్ ద్వారా అవుతుంది, కలెక్టర్ ద్వారా కానిది మంత్రి ద్వారా అవుతుంది, మంత్రి ద్వారా కూడా కానిది ముఖ్యమంత్రి ద్వారా, ఒక ముఖ్యమంత్రి చిన్న సిగ్నేచర్ పెడితే అయ్యే పని కొన్ని ఉంటాయి। అలాంటిది చిన్న ఈ సమస్యను 5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా ఒక సామాన్య కార్యకర్త కానీ సామాన్య వ్యక్తి కానీ కామన్ మెను ముఖ్యమంత్రి కలవాలంటే 10 సంవత్సరాలు పెట్టేది। 10 సంవత్సరాలు కలవలే, 10 సంవత్సరాలు వ్యాధికారంలో అయినా ఎవరు కలవలే। దానివల్ల సమస్యలు పేరుకుపోయినాయి। సొంత ఎమ్మెల్యేలనే కలవనీయలే, సొంత మంత్రులనే కలవనీయలే। సమస్య చెప్తామంటే, జనాల సమస్య చెప్తామంటే, ముఖ్యమంత్రి ఉన్నదే జనాల సమస్యలు తీర్చడానికి, అంతేగాని ఫామ్ హౌస్లో పండుకొని టైంకి లేచి మళ్ళీ పోలీస్ బందోబస్తు ప్రగతి భవన్ టు ఫామ్ హౌస్ టు ప్రగతి భవన్ పోడి, డీజిల్ బొక్క, పోలీస్ బందోబస్తు బొక్క, ఇదంతా తెలంగాణ సొమ్ముతోని ఇష్టం వచ్చే రాజ్యం చేసింది ఎవరు? కేసీఆర్। కాబట్టి నీకు పరిస్థితి దాపురించింది। అప్పుడు ఎవరు లెక్క చేయలే, నాదే రాజ్యం నేను చెప్పింది ఏమేదన్నట్టు। ఎవరైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని నడుతుంది, నడిచినప్పుడు మంచిగా చేయాలి తప్ప జనాలను ఇబ్బంది పెట్టి, ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి, మంత్రులను ఇబ్బంది పెట్టి నువ్వు చేసింది ఏంది? అంత మన దొంగ తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నావు। మళ్ళీ ఉద్యమకారం కూడా నీ పక్కన పెట్టుకోకుండా దొంగ తీసుకొచ్చి వీళ్ళ హీరో అన్నట్టుగా మంత్రి పదవులు రాజీనామా చేయడం కూడా సరే, నీ పార్టీలో గెలిచిన మంత్రి పదవి ఇస్తున్నావు ఓకే, వేరే పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా వచ్చి చేర్చుకున్నా కూడా వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చినావు।
ఇక గట్టాడి కథ చేసినావు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినావు, మంత్రి పదవులు ఇస్తాం కానీ మా పార్టీలకు ఇస్తాం అంటే కాంగ్రెస్ లో గెలిచిన బీఫామ్లో గెలిచిన వాళ్ళకి ఇస్తాం తప్ప వేరే పార్టీలను చేర్చుకుంటాను కరెక్టే, కానీ వాళ్ళకి ఇవ్వం మంత్రి పదవులు, మా బీఫామ్తో గెలిచిన వాళ్ళకి ఇస్తామనే వార్త మనం చూడొచ్చు. అది సీఎం రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇదొక పద్ధతిగా ఉంది. నీది ఎట్లుంది, నీతి మాలిన పద్ధతి కేసీఆర్ది. ఇష్టం వచ్చినా చేయడం, వేరే వాళ్ళని వీళ్ళు చేర్పించుకోవడం, వాళ్ళే హీరో అనడం. మళ్ళా ఉద్యమకారులను అసలు లెక్కేలేదు. అసలు ఉద్యమకారులు కాదు, తెలంగాణలో ఎవరిని లెక్క చేయండి ఎవరే అంటే కేసీఆర్. అహంకారంతో, మితిమీరిన అహంకారం. కోకోడు మాట్లాడితే తండ్రోడు మాట్లాడతాడు. ఇక ఎట్లా మీడియా దొరికిందని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడరు. వాళ్ళ క్వశ్చన్ కూడా ఏది వాళ్ళకు. ప్రజాస్వామ్యం అంటే క్వశ్చన్కి ఆన్సర్ అన్నప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. మీ ఇదే రాసుకోవాలి, మేము చెప్పింది ఏవేదో అన్నట్టుగా చేసి అహంకారంతో, విపరీతమైన అహంకారంతో ఓడిపోయింది ఎవరే అంటే, ప్రజలకు కోల్పోయింది ఎవరే అంటే కేసీఆర్. ఫామ్ హౌస్లు ఎమ్మెల్యే పిలుచుకున్న సామాన్యులు, ఇప్పుడు సామాన్యులకు అందరికి వెళ్తాడు, అందరు రాలి ఫామ్ హౌస్లోకి వెళ్తా అంటాడు, అందరికి వెళ్తాడు, ఫోటో దిగుతాడు, ఫేస్బుక్లో షేర్ చేస్తాడు. ఇప్పుడు ఇక సంవత్సరం వచ్చినట్ట, ఇప్పుడు నువ్వు మంచి చేసినట్ట, లేకపోతే నా ఎన్నికలలో ఓటర్లు పోయి ఒక మిర్చి తింటాడు అంటే మిర్చి తింటే నువ్వు సామాన్యులకు దగ్గర అయినట్ట. 10 సంవత్సరాల నువ్వు దగ్గర కానిది మిర్చి తింటను, లేకపోతే ఆ వ్యాన్ నడుపుతాను, ప్రామోదలో వ్యాన్ నడుపుతాను, జనాన్ని పిలుచుకుంటున్నావు, దగ్గర అయినట్టు కాదు. పరిపాలనకు దూరం అయిపోయాను, జనాలకు దూరం అయిపోయాను. నీ అహంకారమే నిన్ను ఓడగొట్టింది. కాబట్టి నీ పార్టీలోకి రోజు, అందుకే నీ పార్టీ వాళ్ళు నేను నమ్మలేదు, కానీ నీ మాటలు నమ్మలేరు, నీ పాములు కూడా వస్తలేరు. రోజుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేరుతాను. అందుకే నిన్న కాళ యాదయ్య కాంగ్రెస్ పార్టీ చేరిన వార్త మనం చూడొచ్చు. ఇవి ఈరోజు వార్త.